ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా, చట్టం ఎంత ఇంపార్టెంటో నీళ్ళ పంచాయతీ కూడా అంతే ఇంపార్టెంట్. జీవనోద్ధారం నీళ్ళు. ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా, ఈ నీళ్ళని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చినందుకు నీళ్ళన్నీ మాకు లాస్ అయినాయి. అహో డడనగర 32,000 కోట్ల నుంచి 84,000 కోట్ల మజాక్ అయిపోతున్నది. ఏదో బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తారు. మేము డిపిఆర్ ఏదైతే బీఆర్ఎస్ పంపిందో దాన్ని మేము డస్ట్బిన్లో వేసేసినాం. బికాస్ అది తప్పది. తెలంగాణ బార్గెనింగ్ పొజిషన్లోకి వస్తుందా? కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని లోపలేస్తాం. లడ్డు మెటల్ మేవాలు ఇస్తున్నారా లోపలేస్తే ఎవరికైనా? కాంగ్రెస్ బీఆర్ఎస్ మిస్టేక్లని కరెక్ట్ చేస్తుందట. కరెక్ట్ చేస్తుందట. ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన 3 పదాలు ఏందిరా? ఎంటర్టైన్మెంట్. తెలంగాణ బీజేపీలా వీళ్ళందరూ నేను పుట్టాను, లోకం నేర్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నాకింకా అసెంబ్లీతో పని ఏముంది. నిన్న చిట్టా పెద్దగా అవుతుందని చెప్పి నేను జర చిన్నది తీసుకున్నా ఫ్రెండ్స్. నిన్న రేవంత్ అన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటా మన అదేంటది జూరాల నుంచి శ్రీశైలంని ట్రాన్స్ఫర్ చేసిర్రు. దానివల్ల పంపులు పెరిగిపోయినాయి. 5 నుంచి 25 పంపులు అయ్యేది 20 నుంచి 30 పంపులు అవుతున్నాయి. 32,000 కోట్లది అయిపోయేది 84,000 కోట్లు అయిపోయింది. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద మేము సిట్టు పెడతాం. సిట్టు పెట్టి నేనే సిట్టు కూర్చుంటా, అలాని ఉరిదీస్తాం, హ్యాంగ్ చేస్తాం, వాళ్ళనా ఫలానా ఢిమ్కా. అయితే నేనేమంటున్నా అంటే, ఈడ నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేను. ఇవాళ సీరియస్గా కాంగ్రెస్ మాట్లాడిన మాటలు, మళ్ళీ దానికి ఆధారాలు. ఇలా వీళ్ళందరూ ఏం మాట్లాడుతారు? 84,000 స్కామ్ అని అంటారు. ఒక పేపర్ చూపించిండ్రా? వీళ్ళు ఇంటేక్ షిఫ్ట్ అయింది, అది ఇల్లీగలు అని అంటారు. క్యాబినెట్ అప్రూవల్ లేదు అని అంటారు. వాళ్ళ కాగితం చూపించిర్రా? వీళ్ళు ఏమంటారు అని అంటే హ్యాంగ్ కేసీఆర్ అని అంటారు. వీళ్ళు కోట్లు అయిపోయినరా? శిక్షించే హక్కు వీళ్ళకేడికనిచ్చిండ్రు? రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడింది? యాక్చువల్గా దానికి ఏమీ రెబ్యూటల్ ఉన్నది అంటే యాక్చువల్గా డేటా అయింది. దాని మీద చర్చిద్దాం. ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా, చట్టం ఎంత ఇంపార్టెంటో నీళ్ళ పంచాయతీ కూడా అంతే ఇంపార్టెంట్. జీవనోద్ధారం నీళ్ళు. ఇప్పుడు చూడు రిఫరెన్స్ వీడికి కాంగ్రెస్ ఏమన్నదనంటే, వెనకటి ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే జూరాల నుంచి శ్రీశైలం ఇంటేక్ ఉండనో అది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేసింది, అది కరప్షన్ అని చెప్పి మాట్లాడింది. అయితే నువ్వేదైతే డెసిషన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నావు చూడు, నీ వాట్సాప్ ఫార్వర్డ్లల్లా అలిగేషన్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవి నిజంగా సాక్ష్యాలు అవుతాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. మళ్ళా ఇంటేక్ పాయింట్ సెలెక్షన్ నువ్వు చేయాలనంటే, షిఫ్ట్ చేసినానన్నావు కదా జూరాలకి శ్రీశైలంకి, మళ్ళీ ఆ ఇంటేక్ పాయింట్ సెలెక్షన్ చేయాలనంటే నువ్వు డిపెండబుల్ ఈల్డ్ ఏమన్నా ఇచ్చినావా? హెడ్ అవైలబిలిటీ మీద చర్చ చేసినావా? సీజనల్ వేరియబిలిటీ మీద ఏమన్నా శ్వేతపత్రం ఇచ్చినావా? అది ఇవ్వకుండా నో క్యాబినెట్ అప్రూవల్ అని అంటే మళ్ళీ నీ ఫైల్ నోటింగ్స్ ఏమన్నా ఇచ్చినావా? ఏమన్నా జియోలు పెట్టినావా? క్యాబినెట్ అజెండా బయట పెట్టినావా? మినిట్స్ ఆఫ్ మీటింగ్ పబ్లిక్కి చేసినావా? ఇవి ఏమీ లేకుండా ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా, ఈ నీళ్ళని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చినందుకు నీళ్ళన్నీ మాకు లాస్ అయినాయి. అహో డడనగర కొడితే ఢిమ్కా కాదు. అవునంటారా? కాదంటారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జూరాల మస్తు వాటర్ ఉండే. శ్రీశైలం షిఫ్ట్ వాజ్ ఓన్లీ ఫర్ కమిషన్ల కోసం చేసిండ్రు అని చెప్పి అన్నారు. సరే, మీరు సత్యహరిశ్చంద్ర మునిమన్మల్లు కాబట్టి నేను నమ్మి డేటా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది తెలుసా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. ఫాల్స్, ఒక బూటకపు నాటకం. దేని మీద? హైడ్రాలజీ నరేటివ్, నీళ్ళ పంచాయతీ మీద. ఇప్పుడు జూరాల దేని మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్? కృష్ణా యొక్క ఇన్ఫ్లోస్, వేరియబుల్ ఇన్ఫ్లోస్ అంటాం కదా, ఆ ఇన్ఫ్లోస్ మీద, ఇంకా అప్స్ట్రీమ్ యూసేజ్. నువ్వు ఏ రకంగా కృష్ణా వాటర్ మీదకి తీసుకోవద్దు, అప్స్ట్రీమ్ యూసేజ్ ఏ రకంగా తీసుకున్నావు దాని మీద కదా నీ జూరాల డిపెండ్ అవుతుంది కాదా? ఎవరైనా చర్చకి రెడీ ఉన్నారా? మళ్ళా ఇప్పుడు శ్రీశైలం ఏదైతే ఉన్నదో హయ్యర్ హెడ్ అండ్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది కదా లార్జర్ స్కేల్ లిఫ్ట్ కింద. ఆపరేషన్స్ ఆఫ్ స్కోప్ అండ్ స్కేల్ కూడా నేను చూసుకోవాలి కదా. వెన్ ఐ కన్సిడర్ లార్జర్ స్కేల్ లిఫ్ట్, శ్రీశైలం హ్యాస్ అన్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ లేదా? మళ్ళీ ఈడ కూడా డిపెండబుల్ ఈల్డ్ క్యాల్కులేషన్స్ ఇచ్చిర్రా? రూల్ కర్వ్స్ ఇచ్చిర్రా? ఆడిట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో డేటా ఏమన్నా ఇచ్చిండ్రా? ఇయ్యలే. బికాస్ ఆఫ్ దిస్ షిఫ్ట్ స్టేజెస్ ఏమైనా అంటే ఈ షిఫ్ట్ చేయడం వల్ల, జూరాల నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేయడం వల్ల ఏవైతే 3 నుంచి 5 స్టేజ్లలో అయిపోయేది 22 నుంచి 37 వరకు వెళ్ళిపోయిందట. పంపులు గింపులు 3 పంపులు 4 పంపులలో అయిపోయేది 22 నుంచి 37 పంపుల దాకా పోయిందట. మళ్ళీ దీని మీద ఏమంటారో చూద్దాం. అంటే
కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడంగానే స్కామ్ అని డిసైడ్ చేసేద్దామా, ఇచ్చేయండి సార్ బెయిల్ అని అన్నట్ట. మళ్ళీ స్కోప్ ఎక్స్పాన్షన్ ఏంది, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఏంది, ఫ్యూచర్ ప్రూఫింగ్ ఏంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏంది, కమాండ్ ఏరియా అగ్యుమెంటేషన్ ఏమన్నా మాట్లాడినావా, ప్యాకేజ్ వైజ్ రివిజన్స్, టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్, నోట్స్ ఇచ్చినావా? ఇచ్చిండా? ఇయ్యలే ఆ పాట ఉంటుంది చూడు మాబాబురోల, చందమామ రామ్మంటే వచ్చిందా, రాలే అని ఇయ్యలే గదే చెప్తున్నా నేను. ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్ప్లోడ్ అయిందంట, ఇది రేవంత్ అన్న చెప్పేస్తాడు, అంటే కాంగ్రెస్ మాట్లాడేస్తారు. 32,000 కోట్ల నుంచి 84,000 కోట్ల మజాక్ అయిపోతున్నది, ఏదో బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తారు. అంటే వీళ్ళు హెడ్లైన్లలో మాట్లాడిందంతా ఫోరెన్సిక్ అకౌంటింగ్ అయిపోతుందిరా, అంటే అది ముద్ర పడిపోతుందా? కాంగ్రెస్ మాట్లాడిందంటే అది స్టాంపు కుదినట్టు అయిపోతుందా? ఫోరెన్సిక్ ఆడిట్ అయిగా కాంగ్రెస్ మాట్లాడిందంటే కరెక్టా రాంగా? 10 సంవత్సరాల కాస్ట్ ఎవల్యూషన్ అనేది ఇయ్యాల రాలే రేవంత్ అన్న, ఇయ్యాల రాలే కాస్ట్ ఎవల్యూషన్ అనేది, దశాబ్దాల వారుగా వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే ఇన్ఫ్లేషను, డిజైన్ చేంజ్లు, పవర్ కాస్ట్లు, స్టీల్ సిమెంట్ రేట్లు, దాని తర్వాత ఈ జిఎస్టీలు, ఐడిసీలు, ఎక్స్పాండెడ్ ఆయకట్లు, ఇవాళ ఇంత ఆయకట్ అంటాం, రేపు ఇంత ఆయకట్ అంటున్నాం. ఇవన్నీ అయినప్పుడు కాస్ట్తో ఇంక్లూడ్ అయిందే కదా. మళ్ళీ నువ్వేమన్నా టెండర్ వాల్యూస్ ఇచ్చినవా, బిజినెస్ డాక్యుమెంట్స్ ఇచ్చినవా, వేరియేషన్ ఆర్డర్స్ ఇచ్చినవా, ఆర్డర్డ్ పారాస్ ఏమన్నా చేసినవా, రికవరీ నోటీసులు మాకేమన్నా ఇచ్చినవా, ఇవన్నీ చెప్పకుండా 32,000 కోట్ల నుంచి 84,000 కోట్లకు అయిపోయింది అని అంటే మేము నమ్మాలా? మేము నమ్మలే. దాని తర్వాత బీఆర్ఎస్ డిపిఆర్ ఎప్పుడు పంపలే అని చెప్తారు. అయితే ఫ్యాక్చువల్లీ ఇది ఇన్కంప్లీట్, కంప్లీట్గా ఫాల్స్ కాదు. డిపిఆర్ సబ్మిషన్స్ ఏం చేసిరంటే ఫేజ్ వైజ్ పెట్టిండ్రు, ఫేజ్ వైజ్. ఎందుకంటే ఆనాడు సిడబ్ల్యూసి కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఫర్ నార్మల్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కి. ఏమని అడిగింది ఫ్రెండ్స్ క్వశ్చన్స్? కాంగ్రెస్ మస్ట్ డిస్క్లోజ్ ఈ క్వశ్చన్స్కి. మళ్ళీ కాంగ్రెస్ ఆన్సర్ చెప్పాలా, ఏమేమి ఎగ్జాక్ట్ డెఫిషియన్సీస్, అసలు ప్రాబ్లం లూపోల్స్ ఏడున్నాయి, అవి సిడబ్ల్యూసి చెప్పిన లూపోల్స్ ఏడున్నాయి అని చెప్పి అడిగింది. మళ్ళా కాంగ్రెస్ ఏం కరెక్షన్స్ చేసింది ఈ 2 సంవత్సరాలలో, పీక్ కట్టలు కట్టిందా? తర్వాత దీని అప్రైజల్ స్టేటస్ ఏంది చెప్పాలనా వద్దా? అంటే సైలెన్స్ ఉండి ఆరోపణ చేయాలనంటే ఆరోపణలు నిజమైపోతాయా? కావు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ విత్ డిపిఆర్ బికాజ్ బీఆర్ఎస్ సెంట్ ఎ ఫాల్టీ నోట్ అంట. మేము డిపిఆర్ ఏదైతే బీఆర్ఎస్ పంపిందో దాన్ని మేము డస్ట్బిన్లో వేసేసినాం, బికాస్ అది తప్పది, గుద్దేసిరు స్టాంప్ గుద్దేసిరు, మేము నమ్మేసినాం. ఇగో ఎంత స్టాంప్ కూడా గుద్దిరు సత్యహరిశ్చంద్ర మునిమన్మల్లని. అందుకే నల్ల షర్ట్ వేసుకొని వచ్చినాయి కదా, నల్లమొక రాజకీయాల మాటలకు నల్ల షర్ట్ వేసుకొని వచ్చిన. కళ్ళ కింద కూడా డార్క్ సర్కిల్ అవుతున్నాయి. వీళ్ళ అబద్ధాలు చదవలేక నిద్రలు పడతలేవు రాత్రి మాకు. ఇప్పుడు చూడురి, డిపిఆర్ వీళ్ళు ఫాల్ట్ అని చెప్తారు రాబాయ్, వీళ్ళు డిపిఆర్ ఫాల్ట్ అని అన్నారు కదా. మళ్ళీ వెనకటికి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండే కదా, వాళ్ళకి తెలుసు కదా. మళ్ళీ 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది చెప్పును? 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది ఒక ఫైనల్ అప్రూవల్ తీసుకురానికే? ఇమ్మీడియట్ రీసబ్మిషన్ ఎందుకు లేకుండే? అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ ఎందుకు లేకుండే? ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడంగానే కంప్లైంట్స్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా నమ్మేస్తామా? నమ్మలే రేవంత్ అన్న. ఆడికి ఆగిపోయిందా? ఆడికి ఆగలే. ఇంకొకటి ఏం మాట్లాడతారు తెలుసా, ఇది కృష్ణా వాటర్ రైట్స్ని వెనకటి ప్రభుత్వం తొక్కింది అని చెప్తారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మళ్ళీ కాంగ్రెస్ వాటర్ రైట్ స్ట్రాటజీ ఏంది, ఏం ఎన్ఫోర్స్ చేద్దాం చెప్పినరా? ఓకే, కృష్ణా వాటర్ రైట్స్ల మీద బీఆర్ఎస్ బేకార్ ఉండే, ఒప్పుకుందాం, నేను కూడా ఒప్పుకుంటా, బేకార్ కాదు చలో పోని, అందుకే ఓడగొట్టినాం. మళ్ళీ నేనేమంటున్నా, మీ ఎన్ఫోర్స్డ్ వాటర్ రైట్ స్ట్రాటజీ ఏంది? అరే మీకు 299 టీఎంసీ మీద తెలవకపోయా, అది అడాక్ కమిషనా, ఏం కమిషనా అని? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం పంచాయతీ పెట్టినాం మనకు తెలవకపోయా, బనకచెర్ల మీద మనకు తెలవకపోయా, వైట్ పేపర్ కృష్ణా అలొకేషన్స్ మీద ట్రిబ్యునల్ రోడ్ మ్యాప్ లేకుండా, నో సిడబ్ల్యూఎంఏ ఎన్ఫోర్స్మెంట్ ప్లాన్ లేకుండా తెలంగాణ బార్గెనింగ్ పొజిషన్లోకి వస్తుందా? రాదు. ఎస్ఐటి పెడతాం, కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని లోపలేస్తాం. లడ్డు మెటల్ మేవాలు ఇస్తున్నారా లోపలేస్తే? ఎవరికైనా ఇన్సెంటివ్ ప్లాన్ పెట్టుకున్నట్టున్నాడు రేవంత్ అన్న. ఇన్సెంటివ్ ప్లాన్, వీళ్ళని లోపలేస్తే వాళ్ళని లోపలేస్తే ఏమైనా ఏఐసిసి ఇస్తానన్నదా? ఇప్పుడు నేను ఏమంటున్నా, కాళేశ్వరం ఆరోపణ చేసినాం, ఏం కట్టలు కట్టిరు కాంగ్రెస్ వాళ్ళు? సరే, ఇంకొక విషయం అడుగుతున్నా, మనం మస్కరపన వద్దు. చిత్రగుప్త అనేది డేటా ఓరియంటెడ్ ఛానల్ కాబట్టి నువ్వు సిట్టు పెడతానన్నావు. సిట్ ఏమన్నా ఇరిగేషన్ పాలసీ చెప్తుందా? అది ఇరిగేషన్ పాలసీయా? కరప్షన్ నువ్వు ప్రోబ్ చేసిన పంటలకు నీళ్లు రాకపోతే ఎఫ్ఐఆర్లతో దాన్ని సాల్వ్ చేస్తావా చెప్పు? అంటే నువ్వు ఎఫ్ఐఆర్లు లోపలేసి ఇప్పుడు కేసీఆర్ గారునో హరీష్ రావు గారునో ఎస్ఐటి పెట్టి లోపలేస్తానని అంటున్నావు కదా. నా రైతు పంట కాడికి నీళ్లు రావాలనా, లేకపోతే కేసీఆర్ హరీష్ రావు దగ్గర జైల్లో పడాలనా చెప్పురి?
రైతులు ఏమని కోరుకుంటారు బ్రదర్? నీళ్ళే కదా. ఎఫ్ఐఆర్లు పెడితే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి ఆమె పంటల కాడికి. మళ్ళా తెలంగాణకు మనకు అప్రూవల్ కావాలన్నా, నీళ్ళ పంపింగ్ షెడ్యూల్ కావాలన్నా, ఈ పంపింగ్ షెడ్యూల్కి బడ్జెటింగ్ ఎంత అవుతుంది పవర్ కాస్ట్ అనేది ఆ బడ్జెటింగ్ కాస్ట్ కావాలన్నా, కెనాల్ రెడీనెస్ కావాలన్నా, లేక ఎస్ఐటి వితౌట్ డెలివరీ అవుట్కమ్స్ కావాలన్నా, కాగితం లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు వీళ్ళ చక్కదనం ఎంత ఉంటుందంటే, ఛార్జ్ షీట్ అంటే కాగితమే పెట్టారు, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోతుంది. అది ఏంటంటే కాంగ్రెస్ షీట్ అంటారు దాన్ని. మళ్ళీ ఇవన్నీ అడగాలనా వద్దా? అడగాలి అని అంటాం కదా మేము కూడా. ఇగో ఇది చూడు, ఇదైతే హైలైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బీఆర్ఎస్ చేతులు కలిపింది అని చెప్పి, ఇదైతే చాలా సీరియస్. అది దీనికి ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉందా బ్రదర్? ఈడికని కొల్యూజన్ అయ్యారు బ్రదర్. బై ఛాన్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే రాయలసీమ లిఫ్ట్ ఆర్ పోతిరెడ్డిపాడు మీద చేతులు కలిపింది అని అంటారు. మళ్ళీ ఫార్మల్ అబ్జెక్షన్స్, మినిట్స్ ఆఫ్ మీటింగ్లు, లీగల్ ఫైలింగ్స్, మన ఇంటర్ స్టేట్ మీటింగ్స్, బీఆర్ఎస్ దీన్ని సప్రెస్ చేసింది అని చూపెట్టడానికి మన ఆధారాలు ఉన్నాయా? ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ అన్ అబ్సల్యూట్ లీగల్ సెన్స్. యూ ప్లీజ్ గివ్ మీ ది ఫైండింగ్స్ మిస్టర్ సీఎం. మనమే రేషన్ పానీ తీసుకొని బీఆర్ఎస్కి అగేన్స్ట్ పోదాం. నేనే పోతా, చలో డన్. చూపెట్టి మాట్లాడు. ఇంకా హైలైట్ ఏం తెలుసా? ఇక ఇదైతే చక్కదనాల చక్కదనం ఏంది తెలుసా? కాంగ్రెస్ బీఆర్ఎస్ మిస్టేక్లని కరెక్ట్ చేస్తుందట. కరెక్ట్ చేస్తుందట. అయితే నేనేమంటున్నా, ఈ కరెక్ట్ని ఎట్లా మెజర్ చేద్దాం? ఎంత మెజర్ చేద్దాం? ఎంత కరెక్షన్ చేసినావు? ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేసినావు? ఎన్ని పంపులకు పవర్లు ఇచ్చినావు? ఎన్ని టీఎంసీల నీళ్లు లేపినావు తెలంగాణలో నువ్వు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో? పోనీ లేపనికి ప్రయత్నం చేసినావు. ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన 3 పదాలు ఏందిరా? సినిమా ఇండస్ట్రీ దేని మీద నడుస్తుంది ఫ్రెండ్స్? విద్యాబాలన్ గారు చెప్పారు, ఎంటర్టైన్మెంట్. ముఖ్యమంత్రి అయినాక నీళ్ళ మీద పంచాయతీ మీద మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు నీళ్ళ మీద, మూసి. మళ్ళీ దాని డిపిఆర్ ఏంటంటే నోరు మూసేయి. మూసి మీద ఎవరు మాట్లాడాలి? ముఖ్యమంత్రే మాట్లాడాలి. మిగతా వాళ్ళు మాట్లాడితే నోరు ముసాయి, దావుడా ఊడేటట్లు కొడతానేమనుకున్నా. అంతే కదా? అంతేనా కదా? మళ్ళీ ఏం కరెక్షన్ చేసిరు సార్? ఏం కరెక్షన్ అయింది సార్? ఎన్ని పైప్ లైన్లు వేసిరు సార్? ఇంకా దాని తర్వాత 100 సంవత్సరాల అదొకటి ఉంటుంది డైలాగ్, 100 మంది కంటే తక్కువ చంపాడు, లెక్క చక్కగా చూసుకో షేర్ ఖాన్. 100 సంవత్సరాలు మగధీరనా? మగధీరల డైలాగ్ ఉంటుంది కదా, అట్లా 100 సంవత్సరాల ఏమంటారు చేయలేని తప్పు చేసిందట. తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? బీఆర్ఎస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దానికంటే 14 సంవత్సరాలు ఎక్కువ అనుకుందాం, 15 సంవత్సరాలు ఎక్కువ అనుకుందాం. కాంగ్రెసే ఉన్నది కదా, మీరే ఉన్నారు కదా. ఇది నాకు అర్థమైతలేదు, నిజంగా చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారు నాకు అస్సలు అర్థమైతలేదు. నేను కూడా ఇట్లనే దుర్గారో లేక నిలబడి ఇట్లా డ్యాన్స్ ఆడుతున్నాను. అట్లా అయిపోయింది నా బతుకు. ఎందుకు చెప్పాలా? నేనేమంటున్నా అంటే, ఇప్పటిదాకా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్న నువ్వు కట్టగలిగినవా? పోలవరం, కాళేశ్వరం, కెన్ బెత్వా, పూరగల మజాక్ ప్రాజెక్టులు అనుకున్నావాను? కాళేశ్వరం వరల్డ్స్. ఇక నేను దాని గురించి మళ్ళీ చెప్తే గిరీష్ నువ్వు అమ్ముడు పోయినవరా అని అంటారు. ఫ్యాక్ట్ చెప్తున్నారా భయ్, డేటా ముంగట పెట్టి చెప్తున్నారా భయ్, ఎవిడెన్స్ చెప్తున్నారా భయ్, ఎమోషనల్గా చెప్తలేను నేను. దప్పిక పోవాలనంటే నీళ్ళ సుక్క నాలుకెక్కి తగలాలి బ్రదర్. అట్లనే నీ ఆరోపణలు గట్టిగా ఉండాలంటే ఆధారాలు దిమాక్కి తగలాలి బ్రదర్, కంటికి కనబడాలి బ్రదర్. ఏడ కనబడ్డాయి? 100 సంవత్సరాలు కాదు, ఇక ఈ సృష్టిలోనే ఇక మీరు కలికే అవతారం చాలా ఆధారాలు పెట్టుర్రు. మీ రూపంలోనే వచ్చిర్రు కలికే అవతారం అనుకుంటారేమో. గుర్రం మీద వస్తే ఖడ్గం పట్టుకొని వస్తారని శ్రీ మహావిష్ణువు వస్తారని అనుకుంటారు. మా రేవంత్ అన్న తెల్ల షర్ట్ వేసుకొని నేను అడుగుతున్నా మీరు వస్తారు. అదే మీ నాలుకే ఖడ్గం. వాళ్ళకు ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్ ఇవ్వాలంట. ఇద్దాం, రాషన్ పానీ తీసుకొని పోయి ఇద్దాం, బట్ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లు ఇద్దామని అంటున్నా. మీరెవరు? మీ స్థాయి ఏంది? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మందిని జైల్లో పెట్టడానికేనా? అవి కోర్టులు చూసుకుంటాయి. నువ్వు ఆధారాలు పెట్టు కదా. ఈ మాబ్ జస్టిస్ ఎక్కువైపోయింది రేవంత్ అన్న వచ్చిన తర్వాత. మా మీద కూడా మాబ్ దాడే కదా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు 3-4 రోజులైనాయి. ఈ మాబ్ జస్టిస్ ఏంది అని అంటున్నా. ఈ ఎమోషనల్ థ్రెట్లు బంద్ చేసేసి జర కాంగ్రెస్ క్రెడిబిలిటీ పెరగాలంటే ఆధారాలు ఏంది అని అంటున్నా. హార్డ్ ప్రూఫ్ ఏది రేవంత్ అన్న అని చెప్తున్నా. ఈ ఆరోపణలు నిజం కావాలంటే ఫైల్ కావాలి, ఆడిట్ కావాలి, కోర్టులలో పంచాయతీలు కావాలా, స్ట్రీట్ లాంగ్వేజ్ కాదు రేవంత్ అన్న. ఇక నిన్ననైతే అసెంబ్లీలో సమరైజ్ చేస్తున్నా. అసెంబ్లీలో అద్దాలు పెట్టుకునేటోళ్ళు కడుపులలో విషం పెట్టుకుంటారు. నాకేమనిపించింది తెలుసా? మీరు ఆ మాట అంటే మిమ్మల్ని డైరెక్ట్ చూస్తే ఇంకెంత భయం అవుతుందో అని చెప్పి హరీష్ అన్న అద్దాలు పెట్టుకున్నట్టున్నాడు. ఎందుకురా ఆయన వీళ్ళతో పంచాయతీ అని. ఫిల్టర్ అయ్యన్న వస్తే ఏమో అయినా కసి, మీ కళ్ళకైనా వస్తున్న కసి అయినా ఫిల్టర్ చేసుకొని అద్దాలు పెట్టుకున్నట్టు అనిపించింది. మళ్ళీ మీరు మాట్లాడిన మాటలు దీన్ని రివర్స్ చేసి మాట్లాడతారు. అంతేనా కదా? ఎందుకంత కోపం?
మీ స్టైల్ మీకు ఉన్నది, మీరు మాట్లాడితే అయిపోయి. విషపూరితమైన భాషణలు ఎందుకు? నిజాం కాడికేని మనం గేర్లు వేసుకుంటూ వచ్చినాం, మూసీ నదిని నిన్న అసెంబ్లీలో ఏడ్చుకుంటూ వచ్చినాం. ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఆడొక జంక్షన్ పెడదాం, ఈడొక జంక్షన్ పెడదాం, జంక్షన్లో జామ్ చేద్దాం. అసలు ఏంది ఏమైందిరా బిల్ అని అంటే బాబాజీ కట్టుళ్ళు. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా రేవంత్ అన్న? మీరు కళ్ళద్దాల కాడికేని కసి మాటలు మాట్లాడారు, కానీ బిజినెస్ అకౌంట్స్ కమిటీ నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు ఈ విషయం. బిజినెస్ అకౌంట్ కమిటీ మాకు రాత్రి 2 గంటలకు పంపిస్తారా అధ్యక్ష? మాకు తెలియవద్దా అధ్యక్ష? మేము ప్రిపేర్ కావద్దా? దానికి ఏమైనా సమాధానం చెప్పిర్రా? చెప్పగలిగినరా? ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, గిరీష్ నువ్వు లైన్ తప్పుతున్నావు, నువ్వు ఆ పార్టీకి సపోర్ట్. నేను పార్టీకి సపోర్ట్ చేస్తలేను ఫ్రెండ్స్. నేను ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయాలంటే నేను బతకాలనంటే నా శరీరంలో 60 నుంచి 70% నీళ్లు ఉన్నాయి. మళ్ళీ నాకు బయట నీళ్లు కనబడాలి. నాకు నీళ్లు కనబడే ఏదైతే ప్రభుత్వాలు నీళ్లు కనబడితే ఆ నీళ్లు తెచ్చే ప్రభుత్వంతో మాట్లాడదామని అనుకున్నా. సరే, మనోళ్ళ మీద మాట్లాడదామని అంటే మనోళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? తెలంగాణ బీజేపీ నాయకులు అయితే మౌనవ్రతంలోనే ఉన్నారు. వాళ్ళు అందరు టక్కర్ దొంగలే. అదేంది గిరీష్ గట్లా అన్నవారంటే, టక్కర్ దొంగలు ఒక పాట ఉంటుంది, మీరు విన్నారా? మహేష్ బాబు గారిది ఇంట్రడక్షన్ సాంగ్ అది. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో. అసెంబ్లీలా మేము మాట్లాడకపోతే పొగరని కొందరు అన్నా, అది మాత్రం నా నైజం. నిండు చంద్రుడు ఒకవైపు, అసెంబ్లీలో బీజేపీ నాయకులు ఒకవైపు. కరెక్టా రాంగా? నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. మా తెలంగాణ బీజేపీ నాయకులు. మళ్ళీ నేను ఏ లైన్ తీసుకోవాలరా? మెమ్మీలకు ఇట్లనే అంటారు కదా, ఏమైందిరా అని అంటారు చూడు మెమ్మీలు. మళ్ళీ నేను ఏ లైన్ తీసుకోవాలరా? మాట్లాడేటోడు మాట్లాడాడు, మాట్లాడదాం అనుకున్నోడికి మాటలు రావు, పదవి ఉన్నోడు పెదవి మూసుకుంటాడు. ఏం మాట్లాడాలిగా చెప్పురా? నువ్వు కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా నాతో. కమెంట్ రూపంలో మీరైనా చెప్పురు సార్ ప్లీజ్. అది ఉంటుంది కదా నాగేశ్వరరావు గారిది ఒక పాట. ఎట్లా అయిపోయారంటే నాయకులు తెలంగాణ బీజేపీలా వీళ్ళందరూ, అదొకటి సాంగ్ ఉంటుంది చూడు. నేను పుట్టాను లోకం నేర్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నాకింకా అసెంబ్లీతో పని ఏముంది అనగా దానిలో ర్యాపింగ్ వచ్చింది. ఇప్పుడు ఏందది? అదొకటి ఉంటుంది చూడు. బార్లని బీర్లు అయితే, బీర్లని బార్లు అవుతాయి, నైట్ అవుతుంది, నైట్ అయినాక టైట్ అవుతుంది, టైట్ అయినాక ఫైట్ అవుతుంది అని ఒక ర్యాపింగ్ ఉంటుంది. ఆ పాట చూడు కొట్టి చూడు, అది ఉంటుంది. గట్లనే ఉన్నది ఇప్పుడు ర్యాపింగ్. మేము ఇక యోయో హనీ సింగ్ అని ఇట్లా అనుకుంటూ కూర్చోవాలి.